హలో మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగింగ్ విత్ మనీ. నేను ఈ మధ్య చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా పాడ్కాస్ట్ వదలాలి మన ఛానల్లో అని. టాపిక్స్ కోసం చాలా ఎతికాను, మంచి టాపిక్ ఏదైనా దొరకద్దేమో అని. సో ఫైనల్గా టాపిక్ అయితే దొరికింది. మా కాలేజ్ గ్రూప్స్లో బాగా సర్క్యులేట్ అయినటువంటి ఒక బూమింగ్ టాపిక్ అయితే దొరికిందనమాట. అదే ఫ్రీలాన్సింగ్. మన స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి టాపిక్ అనమాట. అండ్ హీఈస్ ద ఫ్రీలాన్సర్ మిస్టర్ కళ్యాణ్. మనం ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంది, ఫ్రీలాన్సింగ్ నుంచి మనం ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ బెటరా జాబ్ బెటరా, మనం ఏది చూస్ చేసుకోవాలి, అసలు ఫ్రీలాన్సింగ్ మీద ఫుల్ టాపిక్ అనమాట. అది మేము ఎంజాయ్ చేయడమే కాదు, మీరు కూడా ఎంజాయ్ చేసే విధంగా చేస్తాం. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో అయితే చాలా వర్త్ఫుల్ అనమాట మీకు. సో ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాగ్ లేకుండా లాగేద్దాం, ఓకేనా? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చెప్పు కళ్యాణ్. నా పేరు వచ్చేసి కళ్యాణ్. మీ అందరిలాగే నేను కూడా కాలేజ్ స్టూడెంట్ని. తెలుసు అది. అట్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్ లైఫ్లో నాకు మనీ ఎర్న్ చేయాలన్న ఆ కుతూహలం అయితే చాలా పెరిగిపోయింది. అంటే ప్రతిసారి ఇంట్లో నేను మనీ అడగాలంటే ఏదో చిన్న చిన్న వాటికి కూడా నాకు ఆ గిల్టీనెస్ అనేది వచ్చింది. తర్వాత నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నడిపేవాడిని. 16K ఫాలోవర్స్ ఉన్నారు. 16 మనం బీట్ చేయాలి బ్రో, గుర్తుపెట్టుకోండి. కానీ నాకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కన్సిస్టెంట్ గా రావట్లా. తర్వాత నేను మల్టిపుల్ వెబ్సైట్స్ అనేవి ట్రై చేసా, కానీ ప్రతి వెబ్సైట్ మాక్సిమం ఫ్రాడ్ కానీ ఆ విత్డ్రాల్స్ అవడం పోవడం చాలా ఉండేది. కానీ అట్ ద లాస్ట్ నాకు ప్రెసెంట్ అయితే ఒక లెజిట్ వెబ్సైట్ అనేది దొరికింది. దాంట్లోంచి నేను కన్సిస్టెంట్ గా చాలా అమౌంట్ అయితే నేను ఎర్న్ చేయగలుగుతున్నా. ప్రెసెంట్ నా కాలేజ్ ఫీజు అయితే నేనే కట్టుకోగలుగుతున్నా. వాట్ ఆర్ యు టాకింగ్ బ్రో? కాలేజ్ ఫీజే కాదు చెప్తాను. అంటే ఇది అంతా నేనే ఎర్న్ చేస్తున్నా. ఇలా ప్రతి స్టూడెంట్కి కూడా తన కాలేజ్ లైఫ్లో మనీ అయితే ఎర్న్ చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భారం అంత అవ్వకూడదు అని అనుకుంటా ఉంటారు. సో నేను ఇది అయితే అందరితో షేర్ చేయాలనుకుంటున్నా, అందుకే ఈ పాడ్కాస్ట్ మీతో చేయాలనుకున్నా. యాజ్ ఎ స్టూడెంట్గా నాకు ఈ పర్టికులర్ టాపిక్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో నాకైతే ఈ డౌట్స్ అని మీరు క్లారిఫై చేయాలి ఈరోజు. బ్రో పక్కా చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రో వదిలేద్దాం. నాకు మామ అనేది కంఫర్టబుల్ అనమాట. మామనా? ఓకే, టైం పడుతుంది కానీ పిలుస్తాను. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాడు చూడు. ఓకే మామ, అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంది? చూడు మామ, పేరులోనే ఉంది ఫ్రీలాన్సింగ్. ఫ్రీ, మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే పని. ఎప్పుడైతే ఖాళీగా ఉన్నారో అప్పుడే చేసుకుని అప్పుడే డబ్బులు తీసుకోండి. అదే ఇప్పుడు జాబ్ లో అనుకోండి 9 to 5 పని చేసి అంతవరకు ఎర్న్ చేస్తారు. ఇది అనుకోండి మీరు నైట్ 2 AM చేయొచ్చు, మధ్యాహ్నం 1 PM చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ టైమ్స్ అనమాట. మనకి ఇష్టం వచ్చిన టైంలో మనం వర్క్ చేసుకునేది. పేమెంట్ అనేది ఎలా ఉంటుంది బ్రో? అంటే డైలీ వేజెస్ ఉంటుందా లేకుంటే మంత్లీ వేజెస్ ఉంటాయి? ఇది వెబ్సైట్స్ కి వేరీ అవుతా ఉంటాయి. కొంతమంది 1 week ఒకసారి పెడతారు, కొంతమంది 1 month ఒకసారి పెడతారు. కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ చేసే దాంట్లో అయితే 1 week ఒకసారి ప్రతి వెన్స్డే అనే పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. వెన్స్డే పేమెంట్స్ అనేవి జరుగుతాయి. సరే మనం ఆ పర్టికులర్ టాపిక్ మళ్ళీ వెళ్దాం. అసలు ఫ్రీలాన్సింగ్ మీద నువ్వు ఇప్పుడు వరకు ఎంత సంపాదించావు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. I want to know. Bro, honest bro. ఓకే బ్రో, హానెస్ట్గా చెప్పాలంటే నేను ఫ్రీలాన్సింగ్ మీద అరౌండ్ ఇప్పటికి 3 months చేస్తున్నా. నేను ఒక 2 to 3 lakhs సంపాదిస్తున్నాను ఫ్రీలాన్సింగ్ మీద. 2 to 3 lakhs సంపాదిస్తున్నాను ఫ్రీలాన్సింగ్ మీద. చచ్చా, వాడేదో సరదాగా నాడు. జరగదు. నేను వెళ్తా బ్రో. ఏంటిది రా అది? అంటే ఇప్పుడు తెలియాలిగా బ్రో, ఫ్రీలాన్సింగ్ అంటే పాడ్కాస్ట్ ముందు కూడా చెప్పలేదు కదా. 3 lakhs ఏంది బ్రో? నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. 3 lakhs ఏంటి బ్రో? బ్రో నేనే కాదు, మీ అందరితో కూడా ఇంకో 3-4 months లో ఆ లాక్స్ చూపించే వరకు నేను. నువ్వు ఫస్ట్ అది చెప్పు బ్రో, తర్వాత చేద్దాం పాడ్కాస్ట్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నువ్వు అది చెప్పు. మన వాళ్ళు కూడా ఇవన్నీ బ్రో, మన వాళ్ళు కూడా తెలిస్తే మన స్టూడెంట్స్ కూడా తెలిస్తే. ఓకే కమన్ చెప్పు. ఇప్పుడు ఏంటంటే క్లయింట్స్ వచ్చేసి మొత్తం US బేస్డ్ క్లయింట్స్. వాళ్ళు మనకు ఓన్లీ డాలర్స్ లో పే చేస్తారు. కానీ ఇండియాలో మనకు జాబ్స్ రూపీస్ లో ఉంటది, అందుకే మనకు తక్కువ. కానీ డాలర్స్ వచ్చేసరికి మనకి వాళ్ళు పే చేసేది మొత్తం హెవీ అయ్యి $1,000 $2,000 పడతా ఉంటాయి. ఎన్ని వద్దు బ్రో, నాకు ఎవరు కరెక్ట్గా తెలియాలి. నేను చాలానే ప్లాట్ఫామ్స్ ట్రై చేశాను, అలాగే చెక్ ఇలాంటి చాలానే ప్లాట్ఫామ్స్ ట్రై చేశాను. అంటే ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశాను, లేకుంటే ఫ్రీలాన్సింగ్ చేశాను, డేటా ఎంట్రీ చేశాను. వేట్లో ఇంత పేరు రాలా. నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే చాలా అమౌంట్. నాకు ఇది ఎలాగో తెలుసుకోవాలి. సో ప్రాసెస్ అనేది ఇన్ డీటెయిల్గా చెప్పు బ్రో.
బ్రో సేమ్ నీలాగే అందరూ, నేను కూడా ఫస్ట్ లో అప్ వర్క్, ఫీవర్, చెక్ ఇవన్నీ స్క్రాప్ అంతా ఇదంతా చూసాను. మొత్తం స్టూడెంట్స్ అందరూ ఈ ప్లాట్ఫామ్స్ మీద పడతారు. సో దీని వల్ల ఏంటంటే మీకు ప్రాజెక్ట్స్ అనేవి ఉండవు. అవును. కానీ అవుట్లేయర్ లో ఎలా అంటే ఈ మధ్య వచ్చింది ఈ ప్లాట్ఫామ్. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్, వీళ్ళకి ఏంటంటే ఇంకా జనాలు ఎక్కువ కావాలి. డౌట్ ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ చేయగలరా, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా చేయగలరా ఈ వర్క్ అనేది కొద్దిగా డౌట్ ఉంది. సో దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ ఇదైతే పక్కా చేయగలడు, కానీ దానికి ఇది యావరేజ్ బిలో యావరేజ్ దాన్ని బట్టి ఉండదు. కానీ ఎవరికైతే బ్రౌజింగ్ స్కిల్స్ ఉన్నాయి, చాట్ జీపీటీ బాగా వాడగలరా, ఇంగ్లీష్ ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. మరీ ఇంటెలిజెంట్ అవసరం లేదు, మరి యావరేజ్ కానీ బిలో యావరేజ్ కూడా చేయగలరు. కానీ నాకు మరీ చాట్ జీపీటీ వాడడం రాదు, గూగుల్ వాడడం రాదంటే ఈ ప్లాట్ఫామ్ లాస్ట్ ఏంటంటే బ్రౌజింగ్ స్కిల్స్ రావాలి, చాట్ జీపీటీ యూజ్ చేయడం రావాలి, ఇంగ్లీష్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అంతే. ఇది ఫుల్లీ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్. బ్రో ఫుల్. ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వర్కే ఇంగ్లీష్ అన్నమాట. మళ్ళీ ఏంటంటే మేము పెట్టిన రోల్ ఇంగ్లీష్ లో ఎక్కువ టాస్క్స్ అనేవి ఉంటాయి. అదే ఇప్పుడు వేరే మ్యాథ్స్ రోల్ ఉంటాయి, కోడింగ్ రోల్స్ ఉంటాయి, చెయ్యొచ్చు. కానీ ఏంటంటే వాటిలో టాస్క్స్ అనేవి ఉండవు. మీరు దాంట్లో ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి స్కోప్ అనేది ఉండదు ఇంకా. అందుకే ఓకే బ్రో, విల్ గో ఇన్ టు ద ప్రాసెస్ ఏంటి అసలు? ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీకు వచ్చేసి మేము ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాం మా కమ్యూనిటీ బేస్డ్. వెయిట్ నాకు ఒక డౌట్ రైజ్ అయింది. నువ్వు కమ్యూనిటీ బిల్డ్ చేస్తా అంటున్నావు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తా అంటున్నావు, స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హెల్ప్ చేస్తా అంటున్నావు, ఇన్ డీటెయిల్ చెప్తా అంటున్నావు, వాళ్ళు ఎర్న్ చేస్తా అంటున్నావు, ఎర్న్ చేపిస్తా అంటున్నావు. దీనివల్ల నీకేంటి యూజ్? బ్రో మంచి క్వశ్చన్ అయితే అడిగావు నువ్వు. ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ నేను అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు, కానీ నేను ఈ వీడియో ఎండ్ అయితే చెప్తాను ఈ పాయింట్. ఓకే సార్, ఫస్ట్ ప్రాసెస్ చెప్పండి. ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఆ రిజిస్ట్రేషన్ లింక్ లో మీరు వెరిఫికేషన్స్ ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ వెబ్సైట్స్ లాగే. పాన్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇంకా మీరు డీటెయిల్స్ అని అప్లోడ్ చేయాలి. అండ్ అది మీ అవుట్లైర్ అనేది మీ రెజ్యూమ్ కూడా అడుగుతుంది. ఒక్క నిమిషం బ్రో, ఇప్పుడు పాన్ కార్డ్ అంటున్నావు, ఇదేదో కేవైసీ ప్రాసెస్ లాగా ఉంది, ఇదేదో స్కామ్ అయితే? బ్రో పక్కా ఇది లెజిట్ అన్నమాట. వాళ్ళు అవుట్లైర్ డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చేయరు వెరిఫికేషన్స్ అనేవి. థర్డ్ పార్టీ వేరే వెబ్సైట్ పియర్సన్ అనేవి ఉంటది, అదైతే లెజిట్ వెబ్సైట్ అనమాట. జస్ట్ వెరిఫై చేసి అవుట్లైర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వెరిఫై అయ్యిందని. మీ డీటెయిల్స్ ఏమి హ్యాంగ్ అవుట్ అవ్వమాట, జస్ట్ వాళ్ళు వెరిఫై చేయడానికి యూజ్ చేస్తారు అంతే. మీరు చేస్తుంది జీరో ఇన్వెస్ట్మెంట్ వర్క్. ఓకే, మీరు అది కూడా కరెక్టే కదా, జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేస్తాం, మనకు పోయేదే ఉంది. ఓకే, మీరు డబ్బులు వచ్చిన తర్వాత అన్ని ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకోండి. ఇప్పుడు గూగుల్లో కూడా వెరిఫికేషన్ అడుగుతాయి, ప్రతి వెబ్సైట్ లో వెరిఫికేషన్ అడుగుతాయి. మనం చూడకుండా యాక్సెప్ట్ కుకీస్ కొడతాం, అన్ని కొడతాం, ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం చేయడానికి ఏం లేదు. కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మాట ఈ వెబ్సైట్ లో థర్డ్ పార్టీ వెబ్సైట్ ఎప్పుడైతే పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇన్వాల్వ్ అవుతాయో డిజీ లాకర్, పియర్సన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇవన్నీ చాలా సెక్యూర్డ్ మాట. దీని వల్ల మీ డేటా అనేది పోయే ప్రసక్తే లేదు అసలు. ఓకే, సో టూ మచ్ సెక్యూర్డ్ అనమాట, సో డోంట్ వరీ గైస్. తర్వాత ఏంటంటే ఈ వెరిఫికేషన్ చేశారు కాబట్టి తర్వాత మీకు ఒక పాపప్ అనేది వస్తుంది. అది 3 to 4 బిజినెస్ డేస్ ఆగమంటది. కానీ మీకు 6 hours లో ఒక వెరిఫికేషన్ లింక్ అనేది మీ మెయిల్ కి వచ్చేస్తుంది. ఆ మెయిల్ నుంచి మీరు ఏంటంటే తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటది. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఆ వెబ్సైట్ హోమ్ పేజ్ లో అసెస్మెంట్ అనేది కనబడుతుంది అనమాట. ఇంగ్లీష్ అసెస్మెంట్. ఇది అసెస్మెంట్ ఏంటంటే నేను ఇది చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీ అందరికి. అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పరంగా అండ్ రోల్ పరంగా. ఓన్లీ మీరు అసెస్మెంట్ అట్ ద కేస్ ఓన్లీ పాస్ అయితే మాత్రమే మీకు టాస్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయ్యారంటే ఇప్పుడు నాకు ఇది చెప్పి యావరేజ్ స్టూడెంట్ కూడా చేయగలడని చెప్పేసి డిఫికల్ట్ టెక్నాలజీస్ వాడుతున్నావు, చేయాలంటున్నావు. ఇప్పుడు వెరీ బిగినర్ లెవెల్ వస్తాడు, వాడికి ఎలా ఇదంతా తెలుస్తుంది బ్రో? అందుకే మేము మా కమ్యూనిటీ ఒకటి మెయింటైన్ చేసాం. మీరు ఎగ్జామ్ పాస్ అవడానికి పర్టికులర్ గా మేము మీకు గైడ్ చేస్తాం అండ్ హెల్ప్ చేస్తాం. అండ్ బ్యాక్ డోర్స్ అంటారు చూడండి, అలా కూడా హెల్ప్ చేస్తాం. దేవుడు బట్ ఇవన్నీ వీడియోలో చెప్పకూడదు కాబట్టి. ఓకే, మనకి కొద్దిగా ఉంటాయి కదా గైడ్ లైన్స్. సో ఏదైతే వీడియోలో చెప్పారో వీ హ్యావ్ ఏ కమ్యూనిటీ, అది మనమంతా డిస్క్రిప్షన్ లో ఇస్తాం. గో అండ్ అయితే మీరైతే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. లింక్ ప్రతిదీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, అలాగే కమ్యూనిటీ లింక్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఇన్ డీటెయిల్ ఉంటుంది అనమాట. ఈ వీడియోస్ కాకుండా మీకు అసలుకి ప్రతిదీ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఎవ్రీథింగ్ దే విల్ గైడ్ యూ అండ్ లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. బ్రో మీరు ఆ అసెస్మెంట్ పాస్ అయిన వెంటనే ఫస్ట్ మీకు ఒక కోర్స్ అనేది వస్తుంది.
ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, అంటే టాస్క్స్ ఎలా చేయాలని అందరికి, మీరే కాదు అందరికీ డౌట్ ఉంటుంది. బ్రో ఇప్పుడు టాస్క్ ఎలా చేయాలి, ఇది ఏమైనా జాబా, నేను ఎలా ఏం నేర్చుకోలేదు అంటారు. కానీ ఫస్ట్ వాళ్ళే ఒక కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అది ఒక 10 minutes 20 minutes లో కోర్స్ అనేది వీడియోస్ ఉంటాయి అండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. నీట్ గా ఇది మీరు స్కిప్ చేశారంటే మీకు ఏం అర్థం కాదు నెక్స్ట్ ప్రాసెస్ టాస్క్స్ ఎలా చేయాలో. జస్ట్ ఆ నీట్ గా కోర్స్ విని నెక్స్ట్ ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేసాక మీకు టాస్క్స్ అనేవి అసైన్ అవుతాయి. ఆ టాస్క్ కోర్స్ ఎలా చెప్పారో అలా చేస్తే మీకు హవర్ బేస్డ్ డాలర్స్ అనేవి జనరేట్ అవుతాయి ఎర్నింగ్స్ లో. ఇదేంటంటే వాళ్ళు ఒక టైం లిమిట్ పెడతారు. అంటే ఇంతసేపు 1 hour చేయాలి, 1 hour కి మీకు $10 ఇస్తామంటారు. $10 ఇలా. అంటే ఇది ఓన్లీ గంటకి దగ్గర 900, అంటే 800 చిల్లర వచ్చేది, 850. అదే కానీ ప్రతి టాస్క్ కి సేమ్ బేస్ రేట్ ఉండదు. కొన్నిటికి $30 ఉంటది, కొన్నిటికి $40 ఉంటది. బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అంట. బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్. అందుకే అంటున్నా ఫస్ట్ మీకు వచ్చే 2 tasks అనేవి ట్రయల్ టాస్క్స్. ఈ టాస్క్ చేస్తారు, ఇందులో ట్రయల్ టాస్క్ లో కూడా మనీ అర్న్ చేస్తారు. కానీ ఈ ట్రయల్ టాస్క్ చేసిన తర్వాత అవుట్లేయర్ వాళ్ళు మీ అకౌంట్ వెరిఫై చేసి నెక్స్ట్ కమింగ్ 10 to 15 days లో కొత్త టాస్క్ లని అసైన్ చేస్తారు. ఒకవేళ మీరు బాగా పర్ఫార్మ్ చేస్తేనే ఆ టాస్క్ లో. ఇంకొకసారి మీరు మళ్ళీ నెక్స్ట్ టైం 10 to 15 days తర్వాత ఒక టాస్క్స్ వచ్చినాయి అంటే మీరు కూడా సేమ్ నాలాగే 2 to 3 lakhs సంపాదించే ఛాన్స్ ఈజీ బ్రో. అదైతే షూరిటీ. మీరు చాలా తక్కువ టైంలో ఎంత ఎర్న్ చేస్తారు అయితే. తక్కువ టైం. అవునే మిషన్స్ అన్నా, అంటే మిషన్స్ లాగా. అంటే ఓకే మిషన్స్ కొన్ని అయితే కొన్ని టాస్క్స్ మిషన్స్ లా ఉంటాయి. 10 hours చేయాలి, ఇంత ఇస్తారు ఒకే టైంలో బల్క్ అమౌంట్ ఇస్తారు. అంటే మీరు టాస్క్ అంటే 40 minutes అంటున్నావు, 1 hour అంటున్నావు బ్రో. 1 hour నేను ల్యాప్టాప్ ముందు కూర్చోవాలి అనుకుంటారు. ఇవన్నీ మీరు 1 hour కూర్చోవసరం లేదు. జస్ట్ 5 minutes వర్క్ చేసి జస్ట్ ల్యాప్టాప్ మీరు అలా ఐడియల్ లాస్ట్ మినిట్ లో సబ్మిట్ చేయడం అంతే. ఎన్ని చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాడు అనమాట. బ్రో నాదో చెప్పేస్తున్నాడు. ఓకే కమ్యూనిటీలో అయితే నేను చూసుకుంటాను ఇవన్నీ. వేరే కమ్యూనిటీలోనే మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటది, ఇల్లీగల్ గాను లీగల్ గాను ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో జాయిన్ ద కమ్యూనిటీ గైస్. అండ్ ఈ విత్డ్రాల్ ప్రాసెస్ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది? అమౌంట్ అనేది మన అకౌంట్ లోకి ఎలా వస్తుంది? ఎర్న్ చేసిన మనీ అయితే ఎర్నింగ్స్ ఆప్షన్ లో చూపిస్తుంది అవుట్లేయర్ ప్లాట్ఫామ్ లో. కానీ వాళ్ళు US బేస్డ్ కాబట్టి $US లో మీకు పే చేస్తారు కదా. ఆ $US నుంచి Indian rupees కన్వర్ట్ చేయడానికి మీడియేటర్ కింద ఒక యాప్ ఉంది, AirTM అని. ఆ లింక్ అయితే నీకు ఇస్తాను, మీ సబ్స్క్రైబర్స్ కి అయితే డిస్క్రిప్షన్. అది ప్లే స్టోర్ లో, బోత్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ ప్రాసెస్ ఏ ఉండదు, మీరు జస్ట్ సైన్ అప్ విత్ గూగుల్ అండ్ ఈమెయిల్ ఇచ్చి జస్ట్ 2 minutes ప్రాసెస్ AirTM అకౌంట్. అండ్ అవుట్లైర్ కి వచ్చేసి మీరు వెళ్ళి సెటప్ బ్యాంకింగ్ నొక్కి ఆ AirTM మెయిల్ అనేది జస్ట్ కనెక్ట్ చేస్తే సరిపోద్ది. 2 minutes లో చేసేది పెద్ద హెవీ ప్రాసెస్ కాదు. డిఫికల్ట్ అవుద్దేమో అంటే ప్రాసెస్ అంతా. ప్రతి వీడియో AirTM ఎలా కనెక్ట్ చేయాలి, AirTM ఎలా ఇన్స్టాల్ చేయాలి, విత్డ్రాస్ ఎలా చేయాలి, ఈ సంబంధించిన ప్రతి వీడియో మేము వచ్చేసి కమ్యూనిటీలో పెడతాం. అగైన్ వి విల్ కమ్ టు ద కమ్యూనిటీ. సో జాయిన్ ద కమ్యూనిటీ. అంటే ఊరిని ఎందుకు చెప్తున్నాం అంటే వీడియోలో జాయిన్ అయితే మీకు ఇన్ డీటెయిల్ తెలుస్తుంది అనమాట. మేము బ్రీఫ్గా మాట్లాడుకుంటున్నాం, అసలు ఓవరాల్ ప్రాసెస్ అలా ఉంటుంది, ఒక ఓవర్ వ్యూ అంతే, జస్ట్ ఓవర్ వ్యూ. కానీ మీకు అక్కడ ఇన్ డీటెయిల్ తెలుస్తుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా అనుకోపోకండి, మీకోసం అనమాట, మీకు క్లారిటీ రావాలి కదా. సో దానికోసం అసలు నీకేం ఉపయోగం దీనివల్ల? మనీ ఎర్న్ చేస్తున్నావు, ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నావు, ఖచ్చితంగా ఎంతో కొంత సెల్ఫిష్నెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అసలు మనం ఎందుకు వాడికి చెప్పాలి, వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు ల్యాక్స్లో, ఎందుకు చెప్పాలనే ఒకటి ఉంటుంది. నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు? ఇప్పుడు చెప్పాక బ్రో పదే కమ్యూనిటీ అంటున్నప్పుడే మీకు అర్థం అవ్వాలి. మేము కమ్యూనిటీ బిల్డ్ చేసాం. ఇప్పుడు మాకు పైనుంచి ప్రాజెక్ట్స్ అనేవి ఇంగ్లీష్ ఫ్రీలాన్సర్ లో వస్తాయి మాకు. ఇవన్నీ మా కింద ఉన్న మెంబర్స్ అందరికి అసైన్ చేస్తాం. ఇప్పుడు దీని వల్ల అసైన్ చేయడానికి మాకు ఎంత కమిషన్ అనేది ఉంటుంది డైరెక్ట్ ఆ ప్రాజెక్ట్స్ తరపు నుంచి. ఆ కమిషన్ నెంబర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. కానీ ఏంటంటే మా ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ కూడా ఎర్న్ చేస్తారు. డైరెక్ట్ మా లింక్స్ యూస్ చేసి ఎర్న్ చేస్తే ఇంకా మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తే మాకు కమిషన్ వస్తుంది. ఇలా ఫర్దర్ గా ఏంటంటే మేము మీకు చాలా డీటెయిల్స్ ఇస్తాం. ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, అసెస్మెంట్ ఈజీగా ఎలా చేయాలి. కమిషన్ గురించి ఏమైనా చెప్తారా? కమిషన్ గురించి చెప్పకూడదు. ఓకే, ఏదో పర్సనల్ గా ఉన్నట్టుంది. సో చూసుకోండి, మీరు కూడా బాగానే సంపాదిస్తున్నారు అయితే. సంపాదించచ్చు అంటే మనం ఇప్పుడు వరకు మీరు గమనించినట్టే, ఇప్పటి వరకు మన పరిగణలోకి వచ్చినటువంటి ఇతని సంపాదన మనకి ఊరిని ఓవరాల్ గా చెప్పాడు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో బాగా సంపాదిస్తున్నారు బ్రో. మీరు కూడా 2-3 months లో నాకంటే ఎక్కువే సంపాదిస్తారు అందరూ. ఇదైతే నేను గ్యారంటీ ఇస్తా.
జస్ట్ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి అంతే. సార్ ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, అది కూడా కొద్దిగా హెల్ప్ చేసేయండి. నేను కూడా 2-3 months లో నాకంటే ఎక్కువ సంపాదిస్తారు అందరూ. మీకు కూడా ఏదైనా చేస్తాడు. సో జాయిన్ ద కమ్యూనిటీ కూడా నేనే చేస్తాను. మీరు మనీ ఇచ్చిన గ్రూప్ లింక్ లో కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు ఏటీఎం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అంటే చెప్పారు కదా థర్డ్ పార్టీ యూస్ చేస్తామని, ఈ యాప్లో మీకు కింద రెఫరల్ అనేది ఉంటుంది. ఈ రెఫరల్లో నేను కింద ఇస్తాను అనమాట. మీరు ఆ ఈమెయిల్ అక్కడ పెట్టడం వల్ల మీకు టాస్క్లు అనేవి ఎక్కువ వస్తుంటాయి అనమాట. సో బెటర్ అంటే టాస్క్లు ఎక్కువ రావడం అంటే ఇది కమ్యూనిటీ లింక్ అనమాట, కమ్యూనిటీ మెయిల్. సో మీరు దాంట్లో కానీ మీరు ఆ మెయిల్ కానీ రెఫరల్ ఐడిగా తీసుకుంటే మీకు టాస్క్లు అనేవి ఎక్కువ వస్తాయి. సో మీరు ఈజీగా మనీ అనేది ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. సో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేదో మ్యాటర్, ఇతను హెల్ప్ చేస్తాడు మీకు కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత ప్రతిదీ ఇన్ డీటెయిల్. మళ్ళీ చెప్తున్నాను అనుకోపాకండి, మీకు తెలియాలి కాబట్టి. అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన ఆడియన్స్కి? ఇంకా మన ఆడియన్స్కి వచ్చేసి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, మీరు ఎగ్జామ్ రాసి ప్రతి టైంలో ఆన్లైన్ ఉంటుంది. మీకు కెమెరా ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చెక్ చేస్తారు వాళ్ళు. ఎనీ ఫ్యాన్ సౌండ్ కానీ ఏ సౌండ్ వచ్చినా చుట్టుపక్కల పక్కా మీరైతే ఫెయిల్ అవుతారు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. అంటే మీకు ముందే చెప్పడం ఎందుకంటే ఓకే అలా ఉండద్దు కదా అంటే మీరు ఒక జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఇది పాస్ అయ్యారంటే మీకు ఇంకా పక్కా ఇంకా మీ ఫీజు మీరే కట్టుకుంటారు, మీ పాకెట్ మనీ మీరే సంపాదించుకుంటారు, ఇంట్లో అడగక్కర్లేదు. వి ఆర్ ఫ్రమ్ కల్సలింగం యూనివర్సిటీ. మేము ఈ యూనివర్సిటీ నుంచి ఈ కమ్యూనిటీ బిల్డ్ చేసి ఇంత చేస్తున్నాం అనమాట. సో మీరు ఏ కాలేజ్ నుంచి ఇక్కడ మన వీడియో చూస్తున్నారు మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ వీడియో వర్త్ అనిపిస్తే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనోటి ఛానల్ కూడా మీకు మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, చెక్ ఇట్ అవుట్. అంటే డేటా స్ట్రక్చర్స్ బాగా ఉంటుంది అనమాట మనోటికి. సో వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.